ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎంపీటీసీ ఉపాధ్యక్షుని ఎన్నిక జరిపించడానికి అధికారులంతా కూడా ఉదయం 10 గంటల నుంచి, నిన్న కూడా ఇదే విధంగా జరిగింది, నిన్న కూడా మేము బైకాట్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటన ఇచ్చి దుప్పటి కప్పుకొని పడుకోవటం కాదు గోపిరెడ్డి. ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవటానికి వాళ్ళని రానివ్వకుండా వాళ్ళని ఎక్కడ మీరు దాచిపెట్టారు? ఏమైనా ఇంకా దొంగలు ఇప్పుడున్నది మంచి ప్రభుత్వం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా ఎన్నిక జరపడానికి అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. కానీ మీరు రాకుండా ఎక్కడో ఉండి నేను బహిష్కరించానంటే మిమ్మల్ని ఎలాగో ప్రజలు బహిష్కరించారు. మీరు నర్సరావుపేటలో ఉంటారని కూడా అర్హులు కాదు. మీరు ఆ విధమైన తీర్పు ఇచ్చారు. అయినప్పటికీ మీరు నర్సరావుపేటలో మీ గృహంలో దాచిపెట్టారా, లేకుంటే ఎక్కడన్నా తీసుకెళ్లారా, వాళ్ళని మభ్యపెట్టారా? మాకు అనుమానాలు కలుగుతున్నాయి. వాళ్ళని ఉపాధ్యక్ష పదవికి నుండి ఇంకా ఖాళీగా పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారా? తప్పు కదా గోపిరెడ్డి. మీరు రండి, తీసుకొని రండి. మీరు ఓరిక మీడియా ముందుకు వచ్చేసి ప్రకటనలు చేయటం, మీరు గతంలో చేసినటువంటి దౌర్జన్యాలు, గతంలో చేసినటువంటి నామినేషన్లు వేయనీయకుండా మీరు చేశారు. మేము అపద్ధతిగా కాదు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళు ఎన్నుకోవచ్చు అని చెప్పేసి అధికారులను నియమించారు. ఆ విధంగా చేసుకోవాలని చెప్పారు. ఆ విధంగానే మీరు రండి, తీసుకొని రండి. వాళ్ళని ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకుంటే వాళ్ళే అవుతారు. దాంట్లో మాకు కావాలనేం లేదే. మేము అధికారం కోసం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తహతహలాడటం లేదు. మీరు ఇంకా అదే మత్తులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన గనక ఏ విధంగా అయితే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నీకు ఎక్కడిస్తారా ప్రతిపక్ష హోదా? మేమెందుకు ఇస్తాం? ప్రజలే ఇవ్వలేదు. ప్రజలే ఇవ్వనటువంటి దాన్ని మీ నాయకుడు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాడో మీరు కూడా అదే విధానంలో మీరు ఆ ఎంపీటీసీలకి మాయమాటలు చెప్పేసి కొంతమందిని రానివ్వకుండా ఇది చేస్తున్నారు. వాళ్ళని పంపించండి. పంపిస్తే వాళ్ళే ఎన్నుకుంటారు. వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల్ని ఎన్నుకోమని చెప్పి మేము కూడా కోరుతున్నాము. దాంట్లో ఎలాంటిది లేదు. ఎవరైతే ఏమని చెప్పండి. ఇంకొక సంవత్సర కాలం ఉంది. ఈ సంవత్సరానికి మేమేదో తహతహలాడి మీ లెక్క దౌర్జన్యాలు చేయటం లేదు. గతంలో నువ్వు చేసినటువంటి మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ విధంగా చేశారో దాన్ని బయటికి తీయమంటారా? మా యొక్క ప్రస్తుత శాసనసభ్యుడు అరవింద్ బాబు గారిని ఏ విధంగా హేళన చేశారు, ఏ విధంగా మీరు చేతులతోటి మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారో ప్రజలే ఉన్నారు. అందుకోసం మిమ్మల్ని నేను హ్యాట్రిక్ కొడుతున్నా ఛాలెంజ్ చేశావు. ఏంది నీ హ్యాట్రిక్ కొట్టేది? అప్పుడే చెప్పావు, నువ్వు హ్యాట్రిక్ కొట్టవు నాయన, ఇదే నీకు చివరి ఎన్నికలు. మరలా కూడా నర్సరావుపేటలో కానీ ఇంకెక్కడా కానీ నీకు మళ్ళీ రాజకీయ భవిష్యత్తు లేదన్న సంగతి గుర్తుపెట్టుకో. అందుకే ఇప్పుడు నర్సరావుపేట ప్రజల్ని ఇబ్బంది పెట్టబాకు. మీరు 2 రోజుల నుంచి నర్సరావుపేట ప్రజల్ని ఈ విధంగా బారికేడ్లు పెట్టి వాళ్ళ వ్యాపారాలు కూడా చేయనీయకుండా వాళ్ళకి అన్యాయం చేస్తున్నావు. ఇది తప్పు కదా గోపిరెడ్డి. నీకు వయసు పెరిగింది కానీ బుద్ధిగా పెరగలేదనుకుంటాను. మా అరవింద్ బాబు దగ్గర రండి, లేకుంటే ఆయన నేర్పిస్తాడు. ఇంకా నేర్చుకోండి. ప్రజలకు ఈ విధంగా నర్సరావుపేట ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, రోడ్లన్నీ ఆ విధంగా బ్యారికేడ్లతో పెట్టడం, మీరు ఈ విధంగా వాళ్ళని కిడ్నాప్ చేశారా, దాచిపెట్టారా? మీరు వేరునివ్వండి. ఎందుకు రాజకీయాల నుంచి మానుకో, రాజకీయ సన్యాసం తీసుకో. వాళ్ళని తీసుకొచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు వాళ్ళని ఉపాధ్యక్ష పదవిని ఎన్నుకోమని చెప్తున్నాం. మేము వద్దనట్టలేదు.